దేశానికే ఒక దిక్సూచి అయింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ మోడల్, తెలంగాణ మోడల్ అని అన్నారు. ఏందన్నా మోడల్ రేవంత్ అన్న మోడల్ కాంగ్రెస్ మోడల్. కరెక్టే కదా నాకు? మీరు కూడా అనుర్రా మోడల్ కాంగ్రెస్ మోడల్ కాంగ్రెస్ మోడల్. జర నా ఫోన్ లేదు, ఇది ఉన్నది. నేను ఒక సెల్ఫీ తీసుకుంటున్నా రేవంత్ అన్న, ఇట్లా తీసుకుంటా. ఇట్లా ఇట్టి మమ్మీ 18 రోజులలో రేవంత్ అన్న తెలంగాణకు దిక్సూచి అయిందంటే కాంగ్రెస్ మోడలు. నేను ఇప్పుడు లెక్క చెప్తున్నా. స్కూటీలు వచ్చినాయా అక్క? తులం బంగారం ఇచ్చిర్రా చెల్లె? 2500 రూపాయలు పెన్షన్ మహిళ మహాలక్ష్మి కింద వస్తున్నాయా అక్క? అమ్మ రైతు భరోసా అందరికి పడ్డదా నాన్న? ఇవే అడిగిన, ఇంకా అడగాల, ఇంకొన్ని అడుగుతా. తమ్ముళ్ళు ఫీజు రియంబర్స్మెంట్ కింద మీ సర్టిఫికేట్లు వచ్చినాయా? మీరు సినిమాలు చూడరేమో. రాలే అని 2 సార్లు అనాలి కోరస్. మావా బ్రో పాట. స్కాలర్షిప్లు వస్తున్నాయా? రైతు రుణమాఫీ అందరికి అయిందా? మహాలక్ష్మి పథకం చేసి 6000 కోట్ల రూపాయలు ఖర్చు చేసిరట. అంటే రాష్ట్ర ఖజానా 6000 కోట్లు సంకనాకిపోయిందని సాక్షాత్తు సమరబేరి సాక్షిగా రేవంత్ అన్న చెప్పిండా లేదా? ఈ మాట నేను సంకనాకిందని ఎందుకు అంటున్నానంటే, ఓడి పెట్టుమన్నాడు ముఖ్యమంత్రిని అడుగుతున్నామని చెప్పి నా అక్కలు నా చెల్లెళ్ళు అడిగిర్రా లేదా? మీ కమెంట్ రూపంలో చెప్పురి. నేను ప్రజాప్రతినిధిని ప్రజా గొంతై మాట్లాడుతున్నా. ప్రశ్నించే గొంతు కాదు, పరిష్కారం చూపించే ఆత్మనై అడుగుతున్నా రేవంత్ అన్న.